అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా భారత్ ఒకప్పుడు ఉండేదని ఆరోపణలు వార్తాపత్రికల్లోనూ ప్రసార శాఖల అన్నిట్లోనూ వచ్చింది. అయితే ప్రస్తుతం భారత్ మొత్తం చూసుకుంటే అవినీతి శాతం తగ్గుతుందని అక్కడక్కడ వినిపిస్తుంది. ఇక్కడ చూస్తే మాత్రం అంతే. ఆంధ్రప్రదేశ్లో చూస్తే మాత్రం అవినీతి విషయంలో గత ప్రభుత్వం ఒక రకంగా భారీ స్కామ్లకు పాల్పడిందని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఏసీబీ ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లోనే అంటే ఏపీ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్గా లిక్కర్ స్కామ్ ఉందని వాదనలు వినిపిస్తున్నాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ భారీ స్కామ్కు పాల్పడిందని ఇప్పటికే ఏసీబీ రిపోర్టు తయారు చేసిందట. ఇదే విషయాన్ని ఏసీబీ ఇప్పటికే అంటే అవినీతి నిరోధక శాఖ ఇప్పటికే ఒక రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించిందని తెలుస్తుంది. ఈ రిపోర్టు ఆధారంగా దాదాపు 1,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని, ఆ 1,000 కోట్ల రూపాయలు వేరే వేరే ప్రాంతాలకు, వేరే వేరే డొల్ల కంపెనీలకు వెళ్లాయని ఏసీబీ తాజాగా రిపోర్టు తయారు చేసింది. ఆ రిపోర్టులో చాలా కీలకమైన విషయాలున్నాయట. అందులో కీలకంగా అస్మదీయులకు, అనుచరులకు, అలాగే తమకు తెలిసిన వారందరికీ కూడా గత ప్రభుత్వం మద్యం స్కామ్ ద్వారా బంగారం, డబ్బు నిల్వలను అవినీతి రూపంలో పండించింది. ఏపీ లిక్కర్ స్కామ్లో సిఐడి అధికారులు బయటపెట్టిన విషయాలు ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఏసీబీ ప్రత్యేక కోర్టులో రాష్ట్ర సిఐడి అధికారులు దాఖలు చేసిన ఛార్జిషీట్ ప్రకారం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీ ద్వారా 3,356 కోట్ల మేర అవినీతి జరిగిందని చెప్పారు.